నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చ స్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగా మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచ స్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి మరి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాం, వృషభ రాశి వారికి ఏమో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఎక్కువగా ఇష్టం ఉంటారని. సో మిథున రాశికి వచ్చేసరికి అంటే అమ్మవారు మరియు శివుడు ఎక్కువగా ఇష్టం ఉంటారు. సో ప్రస్తుతం ఏంటంటే మిథున రాశి వారికి దశమ స్థానంలో శని ఉన్నాడు, తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు, అలాగే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. సో రాహుకేతుల పొజిషన్ 100% బాగున్నాయండి. శని మిత్రుడే కాబట్టి బుధుడికి, మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి దశమ స్థానంలో కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, నష్టమైతే ఏం చేకూర్చాడు. ప్రస్తుతం అంటే రాశిలో గురువు ఉండడం చేత కొంచెం గురుబలం తగ్గినట్టు అనమాట ప్రస్తుతానికి. సో మళ్ళీ జూన్ 2 వచ్చిందంటే గురువు ఉచ్చలోకి వస్తారు కాబట్టి ద్వితీయ స్థానం అది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ నెలలే ఏం కష్టపడినా కూడా. కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ప్రస్తుతం వృషభ రాశిలో స్వస్థానంలో ఉన్నాడు మనకి 14వ తారీఖు దాకా. సో ఈ 14 రోజులు మనకి అదృష్టం అనేది పరిపూర్ణంగా 100% ఉంటుంది. సో హార్డ్ వర్క్ అనేది బాగానే ఉంది, మనకి అదృష్టం అనేది బాగానే ఉంది. దైవబలం అనే గురుబలం అనేది కొంచెం తక్కువగా ఉంది, నష్టమేం లేదు. ఈ నెలల్లో మనం కొంచెం కష్టపడినా పర్లేదు. సో ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ కూడా వీరికి నెరవేరుతాయనే చెప్పుకోవచ్చు. మెయిన్గా ఆరోగ్య విషయం, వీరికి ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి మెయిన్గా ఈ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే దశమ స్థానంలో శని ఎవరికైతే ఉంటారో లగ్నం నుంచి అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో చాలా ఉంటాయండి. సో ప్రస్తుతం ఏంటంటే ఇది రాశి నుంచి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక 50% వర్తింపజేస్తుంది. అంటే మొన్నటిదాకా బెస్ట్ ఉద్యోగం ఉన్న వాళ్ళది అనుకోకుండా ఉద్యోగం పోవడం కానీ, లేదంటే వాళ్ళకి శాలరీ హైక్ ఇవ్వకపోవడం కానీ, ఇది ఇచ్చిన తక్కువ శాలరీ పెంచడం కానీ, లేదంటే డిపార్ట్మెంట్లు చేంజ్ చేయడం కానీ, లేదంటే వేరే ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం అనమాట ఈ 1-2 మంత్స్లో అన్నమాట. సో అందుకే కొంచెం మనం మౌనంగా ఉన్నాం అనుకోండి ఈ 1 మంత్. గురువు మనకి ఉచ్చ స్థానంలో ద్వితీయ స్థానంలో జూన్ 2 నుంచి వస్తారు కాబట్టి అప్పటి నుంచి అత్యద్భుతంగా ఉంటుంది, ఎలాగో సంవత్సరం కాలం పాటు. అందుకంటే ఈ 1 మంత్ కొంచెం మనం మౌనంగా ఉండడం ఉత్తమం. మనం అనుకోకుండా ఏదైనా మాట అన్నాం అనుకోండి, అది ఎక్కడికక్కడ వెళ్ళిపోయి అనవసరంగా మన జాబ్కి ఎసరు పెట్టేలా ఉందన్నమాట. సో అందుకని మనం మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సంతానం ఎవరైతే ఉన్నారో వీరి సంతానం, మిథున రాశి వారి సంతానం, వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుందండి. ఎందుకంటే ప్రస్తుతం యోగకారకుడు, అదృష్టకారకుడు అయిన శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఆ పంచమ స్థానాధిపతి అంటే పిల్లల స్థానాధిపతి అయిన శుక్రుడు మనకి మెయిన్గా ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ సంతానం మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే దైవ దర్శనం చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు.
దైవాన్ని దర్శించుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. మెయిన్గా వీరి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కలుస్తారండి. అంటే పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కలుస్తారు. ఈ మాసం మనకి చెప్పుకోవాలంటే మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురువు కాస్త అనుకూలంగా లేరని అంటున్నారు కదా, అంటే ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అంటే మెయిన్గా దైవబలం, దైవానుగ్రహం, మెయిన్గా ఆర్థికం, ఈ వ్యాపార రీత్యా అభివృద్ధి, ఇవన్నీ కూడా గురువు అనే గ్రహం బాగుంటేనండి. సో ఎప్పుడైతే గురువు అనే గ్రహం మనకి 2, 5, 7, 9, 11 అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉండదో అప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంటుంది అన్నమాట. ఆర్థికంగా కానీ, పనులు అవ్వకపోవడం కానీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 2-3 సార్లు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇవన్నీ గురుబలాన దైవబలాన అదే. సో అది లేదు కాబట్టి ఈ పనులన్నీ ఆగిపోతుంటాయి, డిలే అవుతాయి, పోస్ట్ పోన్ అవుతుంది, బ్రేక్స్ వస్తాయి, ఇన్ని జరుగుతుంటాయి. అన్నిటికి కూడా ఇబ్బంది అనుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా వ్యాపారస్తులకు ఏంటంటే మెయిన్గా ధనమే కదండి. అలాంటి ధనకారకుడే గురువు అనమాట. అలాంటి గురువు మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అంతే. చెడు ఫలితాలు ఏమాడు మిశ్రమంగా. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చే ప్రాఫిట్ దగ్గర 200 వచ్చింది అనుకోండి, వేస్ట్ కదా. ఇప్పుడు మనకి ఎయిర్ కూలర్స్ అమ్ముతారండి, ఈ 2 నెలలే అమ్మాలి వాడు. ఇప్పుడు వర్షాకాలంలో ఎయిర్ కూలర్ అమ్మలేరు కదా. సో మీకు ఆ గురుబలం ఉందనుకోండి, ఇప్పుడు ఈ జూన్ 1వ తారీఖు లోపల గురుబలం ఉన్నవాడు ఫాస్ట్గా అమ్ముతాడు. లేదనుకోండి వాడు అమ్మలేడు అనమాట. పక్క షాపే ఉంటుంది, వాడి దగ్గర కొంటాడు, వీడి దగ్గర కొంటారు. చూడండి చాలా మందికి ఆ ఏడాది ఆ రాశి వాడికి మనకి గురుబలం లేనట్టు అన్నమాట. అలా ఊహించాలి. లేదు ఎక్స్ట్రాడినరీగా వాడి ఇండివిజువల్ జాతకమే బాగుందనుకోండి, ఇవన్నిటితో సంబంధం లేదు. సో ఎక్స్ట్రాడినరీగా ఉన్నవాడికి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకే కొంచెం అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయన్నమాట. కాబట్టి అంటే మనకి జూన్ 2 నుంచి ఎలాగో గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు, ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. అప్పటి నుంచి 1 ఇయర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఈ 1 మంత్ కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు. మరి మీరు ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిది? ఈ ప్రస్తుతం ఈ ఒక్క నెలే కాబట్టి మెయిన్గా ప్రతి గురువారం ఈ 4 వారాలు ఉపవాసం ఉండండి. అలాగే దత్తాత్రేయ స్వామిని, మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించండి. వాటి యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకోండి. వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు గురువు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.